మన హీరో ట్రైన్ ఎక్కి కొంచెం దూరం వెళ్ళగానే ఒక అమ్మాయి ట్రైన్ ఎక్కింది. మీరు ఏ ఊరికెళ్తారు అని అడిగాడు. తను సహారన్పూర్ అని జవాబిచ్చి మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. నేను డెహ్రాకి వెళ్ళి అక్కడి నుంచి మైసూర్కి వెళ్ళాలి అని చెప్పాడు. మీరు మైసూర్కి వెళ్తున్నారా? నాకు మైసూర్ అంటే చాలా ఇష్టం. అక్టోబర్ నెలలో మైసూర్ చాలా బాగుంటుంది. నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. కాసేపు ఆ అమ్మాయి మౌనంగా ఉంది. ఆ మౌనాన్ని కదిలించడానికి మన హీరో బయట ఏం చూస్తున్నారు అని అడిగారు. మీకేం కనిపిస్తుందో చెప్పండి బయట అని అమ్మాయి అడిగింది. మన హీరో బయట ఉన్న కొన్ని వాటి గురించి వివరించసాగాడు. అలా వివరిస్తూ మీరు చాలా ఆసక్తికరంగా ఉన్నారు అని అన్నాడు. ఆ అమ్మాయి కూడా ఇది నాకు చాలామంది చెప్పారు అని అనింది. తను ఆసక్తికరమైన మొహం అందంగా కూడా ఉంటుంది కదా అన్నాడు. ఇంతలో సహర్నపూర్ వచ్చింది. తను దిగిపోయింది. ఇంకో ప్యాసింజర్ ఎక్కాడు. మన హీరో అతన్ని ఆ అమ్మాయి జుట్టు ఎలా ఉంది, చాలా పొడవుగా ఉందా అని అడిగాడు. అతను బదిలిస్తూ జుట్టు గమనించలేదు, కానీ అందమైన కళ్ళు చాలా బాగుంది. తను ఒక అంధురాలు అని చెప్పాడు. మన హీరో కూడా అంధుడే. అది తన దగ్గర నుంచి దాచిపెట్టాలని చూశాడు.